వరద బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా నష్టపరిహారాన్ని 50,000కి పెంచాలంటూ వరద బాధితులంతా కూడా ఎన్టీఆర్ కలెక్టరేట్ని ముట్టడించారు. ఎన్టీఆర్ కలెక్టరేట్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సిపిఎం ఆధ్వర్యంలో వరద బాధితులంతా కూడా ఇక్కడికి వచ్చారు. వరద బాధితులకు నష్టపరిహారం పెంచాలి, బాధితులందరికీ తక్షణమే నష్టపరిహారం అందించాలంటే వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్యూమరేషన్ కూడా సరిగ్గా జరగలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం అందలేదంటూ వాళ్ళంతా కూడా ఆందోళన పనిచేస్తున్న కనిపిస్తుంది. మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సరే, ఎలా చూస్తారు? అంటే అందరికీ నష్టపరిహారం ఇచ్చాను ప్రభుత్వం చెప్తుంది. దాదాపు 92% మంది అకౌంట్లలో నష్టపరిహారం వేసామంటూ అధికారికంగా ప్రకటించారు. ఇది వాస్తవం కాదు. నిజంగా అందరికీ ఇచ్చుంటే ఇప్పటికీ సుమారుగా 38,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇంకా వేల మంది దరఖాస్తులు పెట్టుకోవడం రెడీగా ఉన్నారు. 2,67,000 కుటుంబాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వమే చెప్పింది. ఇవాళ వాళ్ళ లెక్క ప్రకారం 1,00,000 కుటుంబాలకి డబ్బులు వేసామన్నారు. ఆ 1,00,000 కుటుంబాలు కూడా బ్యాంకులో డబ్బులు రాలా, అకౌంట్లు పెడుతూ తిప్పుతున్నారు. ఇది నిజం కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే గమనించి, నిండా ముంచేశారు, ఎలాగో మునిగిన వాళ్ళకైనా కనీసం న్యాయం చేసి వాళ్ళు కట్టుబట్టలతో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం అందజేయమని అడుగుతూ ఉన్నారు. ఇవాళ 3,000 వచ్చిన వాడికి 25,000 రాలా, 25,000 రావాల్సిన వాడికి 10,000 ఉంది. అసలు 25 లేదు, 3 లేదు, లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ గోడు? ఇవాళ కాదు, 35 రోజులు గడుస్తూ ఉంది. 35 రోజులైనా రియల్ టైం గవర్నెన్స్ అన్నారు. ఏంటిది రియల్ టైం? ఏంటి ఇదేనా? ముందు 22, 23 కల్లా ఇచ్చేస్తా ఉన్నారు. 25వ తారీఖులోపు డబ్బులు అన్నారు, 30వ తారీఖు డబ్బులు అన్నారు. ఇవాళ 5వ తారీఖు అంటున్నారు, మళ్ళీ తర్వాత దసరా అంటున్నారు. అందుకని వాళ్ళ విసిగి వేసారిపోయినటువంటి వరద బాధితులు గత్యంతరం లేక రోడ్డెక్కారు. ఇప్పటికైనా న్యాయం చేయండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు సమాధానం చెప్పండి. మీరు బ్యాంకుల్లో గనక పడకపోతే పెన్షన్ ఇచ్చినట్టుగానే ఇంటింటికి ఇవ్వండి. అందుకే ఈ రోజున వరద బాధితులందరూ కూడా రోడ్డెక్కారు. ప్రభుత్వం ఉదారంగా ఇస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఫేక్ అప్లికేషన్స్ మాకు వస్తున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. మీరు మొన్న కలెక్టర్ని కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని మీకు చెప్పిన పరిస్థితి. దరఖాస్తులు ఇవాళ వాళ్ళకి డబ్బులు పడితే ఇక్కడికి వచ్చి తిరగాల్సిన సరదా ఏమీ లేదు. జనాన్ని దొంగల్లాగా చూడబాకండి. వరదలో మునిగిపోయి ఉంటే ఆదుకోవాల్సింది పోయి వాళ్ళ మీద నిందలేయటమేంటి? మీరు ఉదారంగా ఇచ్చారన్నారు. ప్రతి ఇంటిలో 1,00,000కి తక్కువ కాకుండా 10 లక్షల వరకు నష్టం జరిగింది. 25,000 ఇస్తే మంచం పరుపు కూడా రాదు. టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, మోటార్ పోయింది, ఇంట్లో సామాను పోయినాయి. ఏం మిగిలినాయి? మీరు ఇచ్చేది ఏ మూలకు వస్తుంది? ఎక్కువ తక్కువ అని కాదు, జరిగిన నష్టం ఎంత చూడండి. గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మీరు ఈరోజు వరద వస్తే కనీసం ఒక్క రోజైనా, ఒక్క పూట ముందైనా వరద వస్తుంది జాగ్రత్త పడమని చెప్పారా? చెబితే ఈ నష్టం జరిగేది కాదుగా. పోనీ ముంచేశారు. ఇప్పుడైనా ఆదుకోండి. జనం 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారికి పారిశ్రామికవేత్తలు దాతలు ఇచ్చారు డబ్బులు. కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్లు ఇవ్వాలి. మా అందరికీ కల్పించింది ఎంత? మీరు చెబుతున్న లెక్క ప్రకారం రాష్ట్రం అంతా కలిపితే 600 కోట్లు. మరి వాళ్ళు ఎందుకు కేంద్రం నిన్నగాక మొన్న అడ్వాన్స్ ఇచ్చింది అన్నారు? ఏమైనాయి ఆ డబ్బులన్నీ? తీసుకురండి, మేము కూడా వస్తాం, కేంద్రంతో పోరాడదాం, అందరికీ డబ్బులు ఇప్పించండి. నష్టం అంటే ప్రభుత్వానికి కాదు, ప్రజలకి నష్టం జరిగింది. ఆ ప్రజలకి జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే వరదలో హెచ్చరిక చేయకుండా మునిగిపోవటానికి ప్రభుత్వ యంత్రాంగాందే బాధ్యత. అందుకే మేము న్యాయం అడుగుతున్నాం. మీ సొమ్మేమంట్లా, ప్రజల సొమ్మేమని అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు మీరే లెక్క చెప్పారు. 368 కోట్ల రూపాయలు భోజనాలు పెట్టడానికి ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి గారు స్వయంగా 1,50,00,000 మందికి చెప్పారు. మంచినీళ్ల బాటిళ్లకి 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అధికారయుతంగా విడుదల చేశారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, ఇతర ఖర్చులకి 23 కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నారు. అక్కడ మాత్రం ఉదారంగా ఖర్చు పెడతారు. ఇక్కడ జనానికి ఇవ్వాల్సి వచ్చేసరికి రూల్స్ చెప్పి ఆపేస్తున్నారు. అందుకే మేము న్యాయం కోసం రోడ్డెక్కాం. ఇది వాళ్ళ రాజకీయ పోరాటం కాదు, పార్టీలను తిట్టుకోవటానికి పెట్టే పోరాటం కాదు. వరద బాధితులకి అందరికీ న్యాయం జరగాలి. అప్పటి వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. వారికి అండగా నిలబెడతామని తెలియజేస్తున్నాం.
ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అందరికీ ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నామనేప్పటికీ అది పూర్తిగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మాత్రం అందట్లేదంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే 32 డివిజన్లు ఉన్నారో ఈ 32 డివిజన్లకి సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మహిళలు ఉన్నారు. వాళ్ళతో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సింగనగర్ అండి. ఏంటమ్మా అంటే అది పడిందా మీకు? అమౌంట్ ఏమైనా పడిందా? ఏమీ పడలేదు. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? ఇస్తామంటున్నారు. ఏది ఇంకా పేపర్లు అక్కడే ఉన్న ఇక్కడే ఉన్న అంటున్నారు. తీసుకోవట్లేదు. 4 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇక్కడికి వెళ్తే సచివాలయానికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది రమణ బడ్డీ కొట్టు సార్. కెమేలాకి నుంచి వచ్చాము. ఇలాగా ఇల్లు మావి అద్దెలుకున్నోళ్ళవి. మేము అద్దెలుకున్నోళ్ళు మాకేం చెప్పలే. వాలంటీర్లు సచివాలయంకి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి అన్నారు. వచ్చాము. ఇప్పుడు లేదు అయిపోయింది వెళ్ళిపోండి అంటున్నారు. ఆటో ఛార్జీలు 150 రూపాయలు పెట్టుకుని అంత తిండి లేవు ఏమి లేదు. వ్యాపారం అరటిపల్లి వ్యాపారం అది 5,000 నష్టం. బండి అన్ని మునిగిపోయినాయి. ఎవరు ఏమనుకో నూరుకున్నా ఇస్తారు వెళ్ళండి అంటే వస్తే ఇప్పుడు లేదని వస్తున్నారు. మరి ఏంటి బాధ్యతలు చెప్పండి. మేము సితారే రమణ బడ్డీ కొట్టుకాడ ఏం చెప్తున్నారు? దసరా వెళ్ళాక రమ్మంటున్నారు. దసరా వెళ్ళాక రండి అప్పుడు పెడతాం అంటున్నారు. దసరా వెళ్ళాక రండి అప్పుడు పెడతాం బాబు అంటున్నారు. ఇప్పుడు 10 రోజులు బట్టి తిరుగుతానే ఉన్నాం. దసరా 12వ తారీఖున ఆదివారం 13 వస్తుంది. ఇంకా తర్వాత ఇంక చేతులు తులిపేస్తారు. మరి ఏంటి మా పరిస్థితులు? అదే చెప్పనాక వచ్చాం బాబు, చెప్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము సితారా సెంటర్. మొత్తం ఇల్లు అన్నీ మునిగిపోయినాయి, తెలుసు కదండి. మాకు ఏది అందలేదు. ఒక బియ్యం మూట బంగాళదుంపలే ఇచ్చారు. అది గవర్నమెంటే మరి ఏయో మనకు తెలియదు. ఆ బియ్యము, ఆ దుంపలు, ఆ 2 కేజీలు ఉల్లిపాయలు, ఇంకా కనీసం తినడానికి పనులు ఉండాలి కదండి. పనులు లేవు. ఏ రకంగా బతకాలి మేము? అది చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి నష్టపరిహారం అందలేదు. పూర్తిగా అన్ని చోట్ల ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చేది ఏం లేదు. ప్రతి కుటుంబానికి ఇచ్చామని చెప్తున్నారు. ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇస్తామంటున్నారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వట్లేదు. చెప్పడం వరకే మిగిలింది. మనం నిజంగా వస్తాయి అనుకుంటున్నాం కానీ రావట్లేదు. చెప్తున్నారు. అలా అప్లికేషన్స్ అన్ని పట్టుకుని కలెక్టరేట్ చుట్టూ లేదా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ ఉపయోగం లేదంటూ కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఈ రోజు వీళ్ళంతా కలెక్టరేట్ ముట్టడికైతే వచ్చిన పరిస్థితి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా అప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎన్యుమరేషన్ సరిగ్గా జరగలేదంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నష్టపరిహారం అందే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ ఇటు వరద బాధితులతో పాటు వామపక్ష నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది.